పూరా లోకల్. బీసీలపై జరిగిన దాడిది, బీసీ ఉద్యమం జరిగిన దాడి, బీసీ పార్టీ స్థాపనకు వ్యతిరేకంగా జరిగిన దాడి, అలాగే సామాజిక తెలంగాణకు వ్యతిరేకంగా జరిగిన దాడి, అలాగే తెలంగాణ భాష సంస్కృతిపై వ్యతిరేకంగా జరిగిన దాడిగా మనం పరిగణిస్తూ 2 ప్రశ్నలు నేను మీ ముందు ఉంచుతున్నాను. కవిత గారికి బీసీ ఉద్యమానికి సంబంధం ఏమిటి? కవిత గారికి బీసీ రిజర్వేషన్ సంబంధం ఏమిటి? ఏ సంబంధం ఉందని మీరు వస్తున్నారు? నిజంగా సంబంధం ఉండుంటే బీసీ రిజర్వేషన్ తగ్గించినప్పుడు నీ పార్టీ మీరేం చేశారు? అప్పుడు బీసీ హక్కులు కోల్పోయినప్పుడు మీరేం చేశారు? బీసీలని నేరాల ఘటనలో చంపుతున్నప్పుడు మీరు ఎక్కడున్నారు? బీసీ ఉద్యోగాలు కోల్పోయినప్పుడు మీరు ఎక్కడున్నారు? బీసీలను అవమానిస్తున్నప్పుడు మీరు ఎక్కడున్నారు? ఈ రోజు తీర్మానం మల్లన్న వల్ల మాత్రమే బీసీ ఉద్యమం ముందుకొచ్చి, తీర్మానం మల్లన్న మాత్రమే బీసీ రాజ్యాధికార దిశగా ముందుకు పోతున్నప్పుడు ఆ యొక్క గొప్పతనాన్ని, ఆ యొక్క కృషిని మల్లన్న గారికి దక్కకుండా చేయడానికి జరిగే కుట్రలో భాగంగా మీరు చేసిన దాడులు మేము చూస్తున్నాము. ఈ దాడులకు ప్రతిఫలంగా మేము కూడా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా దాడులు ఓట్ల రూపంలో జరుగుతాయి. నిజామాబాద్ జిల్లాలో మా దాడి ఓటు రూపంలో చూశాము. రాబోయే 2008 ఎలక్షన్లో మా దాడి ముందు కాపల 40 లక్షల ఓట్లు ఆ రూపంలో చూపిస్తాము. తప్పకుండా తస్మాత్ జాగ్రత్త, ఖబర్దార్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు. ఇలాంటి పునరావృతం అయితే యావత్తు ముందు కాపు సమాజం నీ జాగృతికి, నీ తెరాసకి, నీ భరాసకి చరమగీతం పడే రోజులు వస్తాయని చెప్పి తలుచుకుంటూ ఇంకోసారి ఇలాంటి పునరుద్ధరణ కోరుకుంటున్నాను. ఈ మున్నూరు కాపు సంఘాలు మొత్తం కూడా ఐక్యవేదిక ముందుకు కథలు వచ్చినాయి. ఈ కార్యాచరణ ముందుకు పోతూ మీ అందరినీ కూడా ఈ రాష్ట్రంలో లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తానని కోరుకుంటున్నాము.